తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సూర్యుడు కుజుడు మారడం అనేది వీళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుంది? మొన్న గురుగ్రహం మారింది కదా, దాని ప్రభావం వీళ్ళ మీద ఎంతవరకు ఉంటుంది? సో మనం కన్యరాశి కనుక చూసుకుంటానండి, షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం వీళ్ళ మీద చాలా పడిందని మనం చెప్పుకోవాలి. మీరు చెప్పిన విధంగా వేరే యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా పట్టబట్టి, బట్ ఏమవుతుందంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే జూన్ మంత్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ వీళ్ళకి 70% to 80% చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి కన్యా రాశిలో ఉంటాయి. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న పేర్లంతా మనకి కన్యా రాశిలో ఉంటారు. మన గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడి సంచారం మిథున రాశిలో ఉంటారండి, బుధుని యొక్క సంచారం కూడా మిథున రాశిలోను, శుక్రుని యొక్క సంచారం మీన రాశిలోను, కుజుడు సింహరాశిలోకి జన్మరాశిలోకి వెళ్తూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుంది చూస్తే, ఫస్ట్ మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్తో చూసుకుంటే వీళ్ళకి క్రియాఫలం, వ్యాధాతి, శేష సౌఖ్యం, సంపద అని చెప్తారు. అంటే వీళ్ళకి ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చాలా లాభం ఉంటుంది, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పటిదాకా ఎవరికైతే కనుక ప్రొఫెషనల్లో ఇబ్బందులు పడ్డారో ఈ మంత్ నుంచి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఆల్మోస్ట్ 2 months చాలా బాగుంటారు వీళ్ళు. జూన్ 15th నుంచి జూలై 15th, ఆగస్ట్ 15th 2 months వీళ్ళకి చాలామందికి జాబులు వచ్చే అవకాశము, తర్వాత ఉన్నత పదవులు వచ్చే అవకాశం చాలా బాగుంటుంది. అయితే 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళు వేరే ప్లేసులకి ఫారిన్ వెళ్ళటము, ఫారిన్లో ఉండటము జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ ద్వారా ఏమవుతుందంటే ధనం ఖర్చు అవుతుంది వీళ్ళకి. తర్వాత బుధుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆల్రౌండ్ హ్యాపీనెస్గా ఉంటారు. శుక్రుడు కూడా సంపాదనలు ఇస్తూ మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఒక్క కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టే గ్రహం తప్ప మిగతా అన్ని ఓవరాల్గా చాలా బాగున్నాయి అని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాపో, సుసౌఖ్యం, దశమే రవి అని చెప్తారు. 10వ ఇంట్లో కనుక గురువు ఉంటే వీళ్ళకేం చెప్తారు, అర్ధసిద్ధి, ఇప్పటిదాకా డబ్బులు కనుక ఏమైనా రాకనుకుంటే ఈ టైంలో వీళ్ళకి ధనం వస్తుంది. సదా ఆరోగ్యం చాలా బాగుంటుంది. బంధువులతోటి, మిత్రులతోటి అందరితో చక్కగా కలిసి మంచి మీటింగ్స్లో పెట్టేసి చాలా అర్థవంతంగా మాట్లాడుతూ ఉంటారనమాట. రాజదర్శన సల్లాపో, ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ పై బాసుల్ని కలిసి వీళ్ళకి కావాల్సినవి చర్చించుకొని వాళ్ళ ద్వారా మంచి ఏమంటారంటే ఫేవర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి, ఇలాంటి గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ వీళ్ళ దగ్గర నుంచి మంచి లాభం వస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా సుసౌఖ్యం, ఓవరాల్గా సౌఖ్యంగా చక్కగా ఉంటారు. అయితే ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 4th హౌస్లో దృష్టి ఉండటం వల్ల సుఖస్థానం అంటే ఇంటికి సంబంధించిన మదర్ కానివ్వండి, లేదంటే భోజనం కానివ్వండి, ఇలా ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఇదంతా మంచిది కాదు. ఇక్కడికి వీళ్ళకి ఏముందంటే ప్రవాసం, వ్యాధి పీడాంచ, బంధువైరం, ధనక్షయం, దేహ పీడాది రోగం, సదా సంచారం, ద్వాదశ స్థానగో కుజ అని చెప్పేసి మనకి సంస్కృతంలో చెప్తారు. దీనికి ఏమవుతుందంటే అండి, ఫారిన్ వెళ్ళాలనుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, వ్యాధుల ద్వారా ఇబ్బంది పడతారు, బంధువులతో కూడా ధనక్షయం, ధనం ఖర్చు అవుతుంది. ఈ ధనం ఖర్చు అయ్యేది కూడా రోగాల వల్ల ఎక్కువగా ధనం ఖర్చు అవుతుంది వీళ్ళకి, లేదంటే వీళ్ళ ఇంట్లో ఎవరికో వాళ్ళకి సీరియస్ కొంచెం హెల్త్ బాగోలేక ధనం విపరీతంగా ఖర్చు పెడతారు. దేహ పీడం, శారీరకంగా హెల్త్ బాగోదు. బట్ ఇది 3rd హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనం అయితే బాగా ఉంటుంది, మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అంటే ఒక రకంగా వీళ్ళకి కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు సూర్యుడు అయితే బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. తర్వాత శుక్రుడు అగైన్ వీళ్ళకి చాలా చక్కగా హెల్ప్ చేస్తున్నారు. 8th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల విపరీతంగా కలిసి వస్తుంది. శుక్రుడు మాత్రమే 8th హౌస్లో యోగ్యతను ఇస్తాడండి జ్యోతిష శాస్త్రంలో, మిగతా ఏ గ్రహాలు కూడా అంత యోగ్యతనివ్వు అనమాట. శుక్రుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం ఏమవుతుందంటే దుఃఖనాశ, మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనమాప్తి, అస్తమస్తే భృగునందనే అని చెప్తారనమాట. 8th హౌస్లో కనుక భృగు ఉంటే ఏమవుతుందంటే కన్యరాశి వాళ్ళకి అంతకుముందు దాకా వీళ్ళకి ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా అవన్నీ సమసిపోయి మంచి పొజిషన్కి అయితే వచ్చేస్తూ ఉంటారనమాట. ఏ విధంగా అంటే దుఃఖనాశ, మహాసౌఖ్యం అంట. అప్పటిదాకా దుఃఖం కనుక ఏదైనా విషయాల్లో పడుతూ ఉంటే పర్టికులర్గా లవ్, రొమాన్స్, వాళ్ళకి ఏదైనా చక్కగా అట్రాక్టివ్ జ్యువెలరీ ఏదైనా కావాలనుకుంటున్నా ఇలాంటి విషయంలో
అదే లేడీస్ అనుకోండి, హస్బెండ్ లేదంటే వాళ్ళకి మధ్య అన్యోన్యత ఇలాంటి కావాలని కన్నా ఇబ్బందులు పడుతూ ఎవరైనా కనుక భార్య భర్తలు దూరంగా ఉంటున్నా ఈ టైంలో వీళ్ళు బాగా కలిసిపోతారు. మహా దుఃఖనాశం, మహా సౌఖ్యం, సౌఖ్యవంతంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలుస్తూ ఉంటారు. రాజదర్శనం, అర్థ ప్రాప్తి, అగైన్ వీళ్ళు మళ్ళీ గవర్నమెంట్ అఫీషియల్స్ కలవటము, ఐపీఎస్ ఆఫీసులను కలవటం, బాస్ని కలవటం, వాళ్ళ ద్వారా లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక సెన్స్లో చెప్పాలంటే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చాలా బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే గొడవలపై అది కలిసి వస్తుంది. తర్వాత కీర్తివంతంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, టైంకి మంచి ఫుడ్ తింటారు. ఒకే ఒక కేర్ఫుల్ ఏంటంటే వీళ్ళకి లేదంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి హాస్పిటల్స్ ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. గురుగారు, మరి నక్షత్రాలను బట్టి చూసినట్టయితే కనుక వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? నక్షత్రం కనుక చూసుకుంటే ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఎలా ఉంటారంటే వీళ్ళకి దేహ పీడన, పాజిటివ్ సైడ్లో చూసుకుంటే ఫారిన్ విదేశాగమనం, ఫారిన్ వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం కూడా చూపిస్తుంది. పరవాసము, ఫారిన్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. అయితే నెగిటివ్ ఛాలెంజెస్ ఒకటి ఉందంటేనండి వీళ్ళకి దేహ పీడనము, రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి దేహ పీడనం అంటే శారీరకంగా, రోగము అన్నా కానీ హెల్త్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చేదన్నమాట. హస్త నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి పరవాసము, వస్త్రలాభము, క్షేమము చూపిస్తుంది. మనకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి దేహ పీడనము, దరిద్రము చూపిస్తున్నాం, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తూ ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసము ఉంటుంది. అయితే వీళ్ళకి దరిద్రము, దేహ పీడనము, రోగము కొంచెం నెగటివ్గా ఉండే వాటికి ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రకారంగా చూసుకొని చక్కగా వీళ్ళు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉత్తర పాల్గొనే వాళ్ళకి ధన నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనవసరంగా ధనం పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మనీ ఖర్చు పెట్టే విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలంటారు గురుగారు? పరిహారము వీళ్ళకి ఓవర్లాగా కనుక చాలా బాగుంది కాబట్టి, బట్ స్టిల్ ఎక్కడైనా కనుక బాగుంటే కుజునికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని విజిట్ చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదవటము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనకి అభిషేకం చేయించటము, 1 కేజీ కందులు దానం చేయటం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు వీళ్ళు ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేసుకున్నా, హోమం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎవరికైనా వెళ్ళాలనుకుంటే సుందరకాండ పారాయణం చేయించడం కానీ, లేదంటే మన్యు పాశుపత అభిషేకం చేపిస్తే చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళకి ఓవరాల్గా అంతా బాగుంది. బట్ ఏదైనా కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే కుబేరు పాశుపతం చేయించుకోవటం. దీంతో పాటు ఇంకా ఎవరికైనా కానీ ఉన్నతంగా ఎదగాలి, లేదంటే ఏదైనా కానీ ప్రాబ్లమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే రాజశ్యామల హోమం చేయించుకోవటం, వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం చేయించుకున్నా కానీ చాలా విపరీతంగా కలిసి వస్తుందండి. సో చూసారు కదండి, కన్యా రాశి వాళ్ళకి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో. సో వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఎవరైతే ఆ ఆపర్చునిటీకి దగ్గరలో ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా గురుగారు చెప్పిన విధంగా చేసుకుంటే కనుక ఇంకా త్వరగా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. సో ఎవరికైతే దీని గురించి డీటెయిల్స్ కావాలో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారి దగ్గర డీటెయిల్స్ తీసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి.